క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, చూడండి, పోయిన మొదట ఆదివారం ప్రేమ విందు ఇవ్వడం కూడా పరిశుద్ధాత్మ దేవుడి కృపను బట్టి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ మొదటి బుధవారం కూడా మరి బిడ్డలు ఇంతగా దేవుని యొక్క పరిచర్యలో మరి సహోదరి రిపగమ్మ గారు మరి ఎంతగానో ప్రయాసపడి దేవుని సన్నిధిలో మరి ఇస్సాక్ గారు వారి భర్త ఎంతో మధురకరంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతంగా చేశారు. మరి అమ్మగారు కూడా ఎంతగానో మరి ప్రయాసపడి మరి దేవుని కోసం, ఇది ప్రయాసం కాదు, ఇదంతా ప్రభు నామం నిమిత్తమై జరుగుతున్న కార్యము. మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రభు ఎంతో మేలు చేశారు. అత్యున్నతమైన మేలు, ఆశీర్వాదము, దేవుని కృప. మా తండ్రి గారు దేవుని కృపను బట్టి స్నానం చేసి సిద్ధపడడానికి మందిరం కోసం సిద్ధపడుతూ, హల్లెలూయా, దేవుని కృపలో మరి ఎంతో బిడ్డలు చేస్తున్నారు. ఇదంతా యేసయ్యకు మాత్రమే మహిమ. ఇదంతా ప్రభు మహిమార్థమై దేవుడు జరిగించుకుంటున్న కార్యాలు. ఇవి మనుషులను బట్టి కాదు, మరి శక్తి చేతనైనను బలము చేతనైనా కాదు, కానీ నా ఆత్మ ద్వారా ఈ కార్యం జరుగునని చెప్పినట్లుగా మరి ఈ పనులన్నీ జరుగుతున్నాయి. దేవుడికి మహిమ. పరిశుద్ధాత్మ దేవుడు ఈ బిడ్డ మా పెద్దత్తయ్య గారు చక్కగా దేవుడి సన్నిధిలో మరి ఆ బిడ్డ కూడా వచ్చి మరి సహాయం చేస్తుంది. దేవుని కృపను బట్టి రత్నమ్మ గారు వంటలన్నీ దేవుని సహాయంతో ప్రయాసపడి దేవుని సేవ చేయడం అనేది దేవుని సేవలు అనేక రకాలైన పరిచర్యలు ఉన్నాయి. ఆ అనేక పరిచర్యల్లో ఈ వంట చేయడం కూడా ఒక అద్భుతమైన పరిచర్య. ప్రభువుని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీడియో చూస్తున్న మీ అందరికీ వందనాలు. చూడండి, అమ్మగారు చూడు ఎంత చక్కగా ఇవన్నీ తెచ్చి వీళ్ళందరికీ అందిస్తున్నారు. మరి అలాగా నేటి సేవకురాండ్రులు కూడా మరి విశ్వాసులకి అప్పచెప్పేయడం కాకుండా సేవకురాండ్రు కూడా పరిచర్యలో పాలు పంపులు తెచ్చుకుంటే పరలోక రాజ్యంలో బహుమతులు ఉంటాయి. మరి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే విశ్వాసులకు అప్పచెప్పేసి సేవకురాండ్రు ప్రశాంతంగా కూర్చుని ఉంటారా? అలా కూర్చోకూడదు. కష్టపడాలి, శ్రమపడాలి, ప్రయాసపడాలి. అప్పుడు మనకి ప్రభు ప్రతిఫలం ఇస్తారు. ఓకేనండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసయ్య అగ్నిదేవుడు మినిస్ట్రీస్, అముజూరు, కే గంగవరం మండలం. దేవునికి సమస్త మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు వెనకాల నుంచి దేవుడి మందిరాన్ని చూపించాలని అనుకుంటున్నాను. చూడండి దేవుడి బిడ్డలారా, ప్రభువే నూతనమైన కార్యం చేసి అద్భుతకరంగా వందలాది మంది, వేలాది మందికి ఎన్నో స్వస్థతలు, విడుదలలు, మహిమ కార్యాలు జరుగుతున్నాయి. విశ్వసించేవారు నూతన కార్యాలు చూస్తారు, అద్భుతమైన కార్యాలు పొందుకుంటారు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ద్వేషాన్ని విడిచిపెట్టి ప్రేమతో నింపుకోవాలి. ప్రేమతో నిండిపోతే అది పరిశుద్ధమైన ప్రేమ, ఆత్మ సంబంధమైన ప్రేమ. అప్పుడే అన్ని విషయాల్లో ప్రభు నిన్ను దీవిస్తారు. ఈ వీడియో చూస్తున్న నీకు కూడా నువ్వేదైతే కోరుకుంటున్నావో అది అక్షరాల్లో ప్రభు నెరవేర్చనై ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇస్సాక్ గారు మరి ఎంత తగ్గించుకుని ఆయన ఒక గొప్ప సువార్థికుడు, మరి దేవుని ఉపదేశకుడు. అలాంటి అద్భుతమైనటువంటి పరిచర్యలో
పాలు పంపులు పొందుతూ దేవుడి మందిరంలో మరి ఎంతగానో చూడండి ఎంత తగ్గించుకుని మరి దేవుని పరిచర్య జరిగిస్తున్నారు. ఇస్సాక్ గారు, దేవునికి స్తోత్రం. ఒకసారి ఇలా చూడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏదైనా 2 మాటలు చెప్పండి. దేవుడి పరిచర్య చేస్తే ఎలా దీవించబడతారని దానికి ఏది మీకు? ఈ దేవుడికి స్తోత్రములు. డాడీ మమ్మీ గారికి నా వందనాలు. మరి ప్రవక్త ఎలీషా తినకండ గారి దగ్గర మేము వచ్చే కాంచి మాకు ఏ లోటు లేదు. ప్రభు సేవలు ఆయన పరిచర్య చేస్తున్నా కాంచి మమ్మల్ని అభివృద్ధి చేశాడు దేవుడు. దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ఈ పరిచర్యలో కూడా మీరు కూడా పాలు పొందుకుని ఆ దంజిత మీ బిడ్డలకి, మీకు, మా కుటుంబానికి ఎలాగ ఇస్తున్నాడో దేవుడు మీకు కూడా అలాగిస్తారని ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక. ఆమేన్, ఆమేన్. చూడండి అంత అద్భుతంగా మరి చెప్పడం జరిగిందో. మరి అదంతా దేవుని యొక్క మరి కట్టుకథ కాదు. మరి ఊహించి అప్పటికప్పుడు ఏదో రాసుకుని కాదు. ఆ బిడ్డ కుమారుడు హృదయంలో ఉన్నటువంటి ఆత్మల భారం, అనుభవం, ఇదిగో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి దేవాది దేవుని మందిరము, అగ్నిదేవుని మందిరము, దహించు అగ్నిదేవుని మందిరము. ఇవన్నీ మరి మా బిడ్డలే మరి చేయడం జరిగింది ఈ మందిరంలో. మరి ఇవన్నీ రాత్రి, మరి గత రాత్రి, మరి ఈరోజు బుధవారం, మంగళవారం రాత్రి వీటన్నిటినీ మరి మా అబ్బాయి మా అమ్మాయి చదివి ఇవన్నీ వాళ్ళు చక్కటి చదువులు చదువుకుంటున్నారు. మరి దేవుని పరిచర్యలో మరి వాడబడుతున్నారు. చూడండి ఇవన్నీ ఎంత క్రమంగా మరి వారు సిద్ధపరిచి మరి వాళ్ళు కింద వేరే పని, దేవుడి పని, వారి బాధ్యతలు నెరవేర్తిస్తున్నారు. చూడండి దేవుడు ఇచ్చినటువంటి మరి బలిపీఠం. ఈ బలిపీఠం సంఘపెట్టలో రత్నమ్మ గారు కుటుంబ సభ్యులందరూ మరి ఏర్పాటు చేయడం అయింది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇవన్నిటినీ ఒక పేరు చెప్పాను కదా, నేను కాదు. మరి ఈ కుర్చీలు మరి ఎవరు ఇస్సాక్ గారు కొనడం జరిగింది. ఆ చైరు మరి గౌరవనీయులు మరి టీడీపీ నాయకులు మరి వెంకటేశ్వర గారు మరి తీసుకురావడం జరిగింది. వారి పిల్లలు దీవించబడ్డారు. ఈ చంద్రయ్య గారు, గంజా చంద్రయ్య గారు మరి ఈ సోపాను తీసుకురావడం జరిగింది. ఈ మైసెట్టు మరి గౌరవనీయులు మరి అదేవిధంగా బిడ్డలు సాక్షి కుమారి గారు, మరి సత్యకుమారి గారు, వారి కుటుంబ సభ్యులందరూ మరి వీటిని సిద్ధపరచడం జరిగింది. ఇకపోతే ఫ్యాన్లు, ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడే సంపూర్ణంగా అవన్నీ చెప్పడానికి మరి సమయం సరిపోదు. కానీ చూడండి ఎంతో సుందరమైన దేవుడు, ఎంతో సుందరముగా మరి దేవాతి దేవుడు జరిపించారు. ఇవన్నీ ఏమీ లేదు, మాలో ఏమీ లేదు, అంత దేవుడు కృప, దేవుని యొక్క సన్నిధి. ఈ కుర్చీలు కూడా మరి బిడ్డలు మరి అనేక మంది మరి హెల్ప్ చేయడం జరిగింది. సారా గారు, ఎస్తేర్ గారు, ఇంకా ఇస్సాక్ గారు, ఇంకా సచివాడలో నుండి వచ్చే బిడ్డలు, ఇలాగా చాలామంది మరి ప్రభుకి కొన్ని ఇవ్వడం జరిగింది. ఇదంతా ఇవి పెట్టుకోవడానికి ఇది వెంకటేశ్వర గారు కొనడం జరిగింది. దేవుడికి ఇచ్చారు, మనకు కాదు. ఇవన్నీ దేవునికి. ఆల్రెడీ ఆ గడియారం కాకినాడ నుంచి వచ్చే బిడ్డ సత్య గారు కొన్నారనమాట అండి. ఏమమ్మా, వీటన్నిటిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మీరందరూ రావచ్చు, మీరందరూ చూస్తున్న మీరు ఇంకా అనేక మందికి ఈ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి షేర్ చేయండి, లైక్ చేయండి, మరి అనేక మందికి తెలియచేయండి. మరి కని విని ఎరగని రీతిలో ఈ మందిరంలో దేవుడి మహత్య కార్యాలు, అద్భుతాలు, శుచక్రియలు, మరి స్వస్థతలు, ఆత్మల ప్రవచన విడుదల శక్తితో పరిచర్యలు జరుగుతున్నాయి. కనుక దేవుడి మిమ్మలను మరి తోడుకుని వచ్చి
ప్రయాసపడుతున్న మీ జీవితాల్లో, కష్టాల్లో, బాధల్లో ఉన్న మిమ్మలను దేవుడు ఓదార్చి సర్వోన్నతుని యొక్క శక్తి ద్వారా సంపూర్ణ విడుదల ఇచ్చి నడిపిస్తారు. ఈ అడ్రస్ మీరు మర్చిపోకండి. ప్రతి బుధవారం మరి ఇక్కడ అమ్జూరు కే గంగవరం మండలం మరి అమ్జూరు గ్రామము అమ్మ. మరి ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి. ఇటు నుంచి అంగారు నుంచి రావచ్చు, ఇటు నుంచి గంగవరం నుంచి రావచ్చు. మీరు ఎటు నుంచి అయినా మీరు రావడానికి అన్ని విధాలుగా మీకు సౌకర్యాలు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించారు. మరి సంతోషమా? ఈవేళ మరి ఈ విషయాలన్నీ మీతో పంచుకోవాలనుకున్నాను. ఎంతో ఈ తలుపులు మరి అనురాధ గారని ఆ బిడ్డలు కూర్చోబెట్టారు మరి ఆ తలుపులకి. మరి ఈ కిటికీలకి ఆయన ఎవరో ఎలా ఉంటారో కూడా నేను చూడలేదు. మరి అలాంటి టైంలో హైదరాబాదులో నుండి ప్రార్థన చేయించుకుని మరి వారే వీటిని మరి గౌరవనీయులు చిరంజీవి గారు, మరి దివాకర్ గారు అని అంటారు, అడ్వకేట్ లాయర్ గారు. మరి ఆయన్ని బట్టి నేను ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను. వారి ద్వారా రావడం జరుగుతూ వచ్చాయి. వారి ఫ్రెండ్ ఇవ్వడం జరిగిందనమాట అండి. ఓకేనండి, చూస్తున్నారు కదా. ఈ పైన సీలింగ్ అంతానే మరి మరి దేవుని ఒక 20-30% ఒక బిడ్డలు 30-40%, ఒక 50% మరి వేల్పూర్లో ఉన్నటువంటి గౌరవనీయులు సుందర్ సింగ్ గారు చేయడం జరిగింది. సింగ్ గారు చేయడం జరిగింది. తర్వాత అభిషేక్ బిడ్డ, బ్లెస్సీ బిడ్డ వీళ్ళందరూ తీసుకుని వచ్చారు. మిగతా 50% మరి దేవుడే అద్భుతంగా జరిగించారు. ఒక విధంగా చెప్పాలంటే వారు సంపూర్ణంగా మరి వాళ్ళు మొక్కుకున్నారో బిడ్డలు. మరి వారు ఇదంతా భవిష్యత్తులో వారే ఈ బాధ్యత అంతా చూసుకుంటామని కూడా మాట ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఏంటంటే పై వరకు అంతా మాది అని వాళ్ళు దేవుడు దీవించును గాక. హల్లెలూయా, దేవుడికే మహిమ. అంతేకాదు ఈ కింద ఈ ఎరుపు రంగు, ఈ పచ్చ రంగు కూడా ఆ బిడ్డలే తెచ్చి వేసారు. వేల్పూర్ అనమాట. వారు ఆ బిడ్డలు మరి పరిచర్యకి సహకరించారు. ఇలా అందరూ చేతులు విప్పి, గుప్పులు విప్పి ధారాళంగా దేవుణ్ణి స్తుతించారు. దేవుడికి అంగా పువ్వులు చూడండి, బలిపీఠ మీద పువ్వులు, అవి కూడా మా ఆత్మీయ కుమార్తె అంటే మన సంఘంలో బిడ్డ లూదియమ్మ గారు మరి కొనడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. సరేనా? అందరం బాగున్నారు కదా? మీరు బాగుంటారు. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నిత్యం మీరు సంతోషంగా, ఆనందంగా జీవజలముల ఊటవలే మీరు ఉందురుగాక. మీ కోరికలు యావత్తు సఫలమగునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఇట్లు మీ ప్రవక్త ఎలీషా థామస్. గాడ్ బ్లెస్ యూ. 9542086331.